బొమ్మాయి గారు వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చెప్పండితో స్వాగతం పలకండి. కమిషనర్ బొమ్మాయి వారు వచ్చి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వజ్రయ్య సారు అల్యూమిని అసోసియేషన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సూర్యాపేట కంప్యూటర్ డిపార్ట్మెంట్ హెడ్ గారు. సో వారు మన కాలేజీలో చదువుకొని అదే మన పాలిటెక్నికల్ని పనిచేస్తున్నారు, టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డులో. వారు వచ్చారు ఇప్పుడు సూర్యాపేట నుండి మనకు అభినందనలు తెలియజేయడానికి వచ్చారు. వారికి సుస్వాగతం. గుడ్ ఈవినింగ్. ఇక్కడ మీలో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఓకే, వెల్కమ్ టు ఆల్ ది ఫ్రెషర్స్. వెల్కమ్ టు జీపీటీ. అప్పుడప్పుడు తిప్పాలి పోయి అటు పిల్లలకి. మమ్మల్ని తీస్తావా? వాళ్ళని కూడా తీయాలి. నైన్టీన్ 1982 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? ఫస్ట్ ఇయర్ 1982. ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది? 42 ఇయర్స్. 42 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఇక్కడున్న ఈ జీపీటీ మా ప్రెసిడెంట్, నేను, మేమంతా మీలాగా ఫ్రెషర్స్. అంటే మేము ఫ్రెషర్స్గా అయిపోయి 42 ఇయర్స్ అయింది. సో వీవర్ అప్పుడు 13-14 సంవత్సరాల వయసులో ఇక్కడ జాయిన్ అయ్యి ఈ పాలిటెక్నిక్ కాలేజీలోనే పాలిటెక్నిక్ ముగించి వేరు ఉద్యోగాలకి వాటికి వెళ్ళిపోయాను. నేను ఇక్కడ డి ఫార్మసీ చదివాను. వీళ్ళు ఎంతమంది నా డి ఫార్మసీ? గుడ్. సో డి ఫార్మసీ చదివిన తర్వాత బి ఫార్మసీ చదివి తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసి ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ కాలేజీలో ఫ్రెషర్గా మొదలైన వాళ్ళు భవిష్యత్తులో 42 సంవత్సరాల తర్వాత ఎవరెవరు ఎక్కడ ఉంటారో మనం చెప్పగలమా? నో. బట్ ఎక్కడైనా ఉండడానికి అవకాశం ఉందా లేదా? ఎస్ ఆర్ నో? అలా అంటే మామూలుగా మొదలయ్యి అత్యంత గొప్ప పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారా లేరా? ఎవరైనా? ఎస్ ఆర్ నో? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఈ దేశానికి ప్రెసిడెంట్గా చేసిన ఒక ఆర్డినరీ కుటుంబంలో పుట్టి న్యూస్ పేపర్ వేస్తూ వెరీ గుడ్ అబ్దుల్ కలాం. ఆయన ఎక్కడి దాకా వెళ్ళాడు? ఏపీజే అబ్దుల్ కలాం చాలా తమిళనాడులో అత్యంత మారుమూల ప్రదేశమైన రామేశ్వరంలో పుట్టి అక్కడ న్యూస్ పేపర్స్ వేసేంత పరిస్థితి నుండి ఈ దేశానికే రాష్ట్రపతి పొజిషన్కి వెళ్ళారు. అలాగే చాయ్ వాలా గుజరాత్లో వాద్నగర్ అనే ప్రదేశంలో పుట్టి రైల్వే స్టేషన్ పక్కన టీ స్టాల్ నడిపే ఒక కుటుంబంలో నుంచి వచ్చి ఈ దేశంలో జనాభా ఎంతమంది? 140 crores. ఎంతమంది? 140 crores. ఈ 140 crores మంది దేశానికి ప్రధానమంత్రిగా అయ్యారు. Is this great or not?
అట్లాగే అత్యంత సామాన్య కుటుంబంలో నుంచి పుట్టిన వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. ఇప్పుడు హైడ్రా ఉంటారు కదా మీరు, హైడ్రా ఎస్ ఆర్ నో? ఈ హైడ్రాని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న చెరువులన్నిటినీ మళ్ళీ తిరిగి చెరువుల్లాగా చేయాలని ఈ రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్ప వర్క్ చేస్తున్నారు. ఆయన కూడా చాలా సామాన్యమైన ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆయన కూడా వనపర్తిలో చదువుకున్నారు. సో అలా ఎక్కడి నుంచి మొదలైనా సరే ఎక్కడికైనా వెళ్ళగలగాలి అంటే ఏముండాలి? ఓకే, స్టడీతో పాటుగా ఇంకేం ఉండాలి? స్టడీ అంటే ఏంటి? అంటే చదువు అంటే ఉద్యోగ పుస్తకాలు పట్టుకొని ఊరికే చదివేస్తే సరిపోతా? ఎస్ ఆర్ నో? మరి ఏం చేయాలి? ఎలా చదవాలి? స్మార్ట్ లెర్నింగ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీలో క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? క్రికెట్ లో మీరు ఇప్పుడు క్రికెట్ చూస్తున్నప్పుడు క్రికెట్ లో ఇప్పుడు బాగా అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఫార్మాట్ ఏది? ఓకే, మా రోజుల్లో అయితే 1 డేలు ఉండేవి, అంతకన్నా కొంచెం ముందు అయితే 5 డేస్ ఉండేవి. కానీ ఇప్పుడు అవి దాదాపుగా కనుమరుగైపోయినాయి. ఇప్పుడు T20 అనే ఫార్మాట్ వచ్చింది. ఇప్పుడు ఈ T20 అనే దానిలో అంటే మనం నేర్చుకోవడం ఎలా నేర్చుకోవచ్చు అనే దాన్ని మీకు అసలు T20లో టీ అంటే ఏంటి? టీ స్టాండ్స్ ఫర్ వాట్? నో, టీ స్టాండ్స్ ఫర్ 2020. అది యాక్చువల్గా T20 అంటే ఏంటి? 2020. ఓకే, సో అంటే అటేపోడు 20 ఓవర్లు ఆడతాడు, ఇటేపోడు 20 ఓవర్లు ఆడతాడు. సో T20 ఈజ్ 2020. సో T ఈజ్ 20. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా అంటే లెర్నింగ్ లో దీన్ని ఎలా ఉపయోగించవచ్చు అంటే ఆల్ఫాబెట్ లో T అనే అక్షరం 20th పొజిషన్ లో ఉంటుంది. ఓకే, సో మనం దాన్ని అలా గుర్తుపెట్టేసుకోవచ్చు. టీని 20 అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే యాక్చువల్గా మీరు ఇంకొంచెం ముందుకెళ్ళినాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. దాదాపుగా ప్రతి ఉద్యోగం కానీ లేదా ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలన్నా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్సే అడుగుతూ ఉంటారు. ఓకే, సో ఇలాగే ఆల్ఫాబెట్లో ఇంకా 1-2 స్థానాలు